రైట్. ఇక దిశలో చూస్తే ఎమ్మెల్సీ కవిత ఫోన్ ట్యాప్ అంట. ఇక సిట్ విచారణలో ఊహించని ట్విస్టులు, తవ్విన కొద్ది వెలుగులోకి సంచలనాలు. హాట్ టాపిక్గా వైఎస్ షర్మిల ఆరోపణలు, కేసీఆర్ కూతురిపైన సోషల్ మీడియాలో చర్చ. పెన్ డ్రైవ్ దొరికితే వీడనున్న గుట్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో తవ్విన కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో పాటు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖుల ఫోన్ కాల్స్ రహస్యంగా విన్నట్టు ఆరోపణలు రాగా, తాజాగా సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు ట్యాప్ చేయించారని టాక్ వినిపిస్తున్నది. కేసీఆర్తో ఉన్న పరిచయంతో ఫోన్తో పాటు తన భర్త ఫోన్ని అన్న జగన్ ట్యాప్ చేయించారని వైఎస్ షర్మిల ఆరోపించారు. కాగా ఈ కేసులో కవిత కూడా బాధితురాలని, ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేశారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తున్నది. నేనేం చెప్పిన ఇంతకుముందే, అధికారం ఉందని ఇక గత 10 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి కల్వకుంట్ల కుటుంబం సొంత కుటుంబ సభ్యురాలు, సొంత పార్టీ ఎమ్మెల్సీ ఫోను, కల్వకుంట్ల కవిత ఫోను ట్యాప్ చేసిరన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇది నేనంటున్న ముచ్చట కాదు. తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్కరు రాతలు రాస్తున్నారు, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆఖరికి కవితక్క ఫోన్ కూడా వదిలిపెట్టలేరు ఆ ట్యాపింగ్ చేసిరా అని. జగన్ అన్న షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేస్తే కేటీఆర్ అన్న కవితక్క ఫోన్ ట్యాప్ చేసిరని ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది. మరి నిజంగానే కవితక్క ఫోన్ ట్యాప్ అయిందా లేదా అనేది సిట్ అధికారులు చెప్పాలి. ఎందుకంటే మరి కవితక్క ఫోన్ నెంబరు సిట్ అధికారుల లిస్టులో ఉన్నదా లేదా, ప్రభాకర్ రావు మరి ఏమైనా కవితక్క గురించి చెప్తాడా, కవితక్క ఏమైనా ఫిర్యాదు చేస్తుందా అనేది మనం ఆగాల్సిన అవసరం ఉంది. బట్ ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మనం చూసినాం 618 మంది మావోయిస్టుల పేర్లు చెప్పి ఫోన్ ట్యాప్ చేసినటువంటి ప్రభాకర్ రావు కవితక్క ఫోన్ ట్యాప్ చేయలేడు అని చెప్పేసి కూడా మనం ఎక్కడ నమ్మలేం. సో ఆమె ఫోన్ ట్యాప్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక బీజేపీ సైలెంట్, కొత్త అధ్యక్షుడు నియామకం పైన నో క్లారిటీ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక కొత్త అధ్యక్షుడు ముచ్చట నడబట్టి మస్తు రోజులే, అధ్యక్షుడు వస్తలేడు, అది అయితే లేదు.